తాజాగా తెలంగాణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కొంత ఘోర ఓటమికి పాలయ్యాడు, డిపాజిట్లు కూడా దక్కలేదని చెప్పేసి కొంతమంది ప్రస్తావించారు. అసలు పోటీ చేయాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్కి అన్నట్టుగా కూడా ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడింది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని ఎలా చూసేదేంటి నాన్న, ఇప్పుడు గత ఎన్నికల్లోనే పోటీ చేయాలనుకున్నారు. గత ఎన్నికల్లో అంత ప్రిపరేషన్ లేక ఆగారు. ఈ ఎన్నికల్లో మనం ఏంటనేది తెలుసుకుంటానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేశారు. ఎట్ ఏ టైము వెళ్ళి సక్సెస్ అవటానికి అది ఎవరికి సాధ్యం కాదు. అది అధికారం చెలాయించినటువంటి 10 సంవత్సరాల అధికారం చెలాయించిన టీఆర్ఎస్ ఒక పక్కన, 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోయి ఇవాళ కర్ణాటకలో అధికారం వచ్చి ఆ డీకే శివకుమార్ గారు ఇంకోళ్ళో లేదా కుర్గే గారో వచ్చి ఓటుకు 5,000 10,000 ఇచ్చి అక్కడ ఓట్లను డిస్ట్రిబ్యూట్ చేసి గెలిచారు. ఇంకొకటి అసలు తెలంగాణ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు సపరేట్ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. సరే ఒకసారి చేశారు, రెండోసారి కూడా ఎందుకు చేశారు? ఇవాళ మీకు పర్సనల్లీ ఎవరి కాళ్ళకి ఈడితో మనకు చిరాకురా, ఈడొక డ్రంక్ అండ్ డ్రైవ్ టైప్లో ఉన్నాడు, మనకు వద్దని చెప్పి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆలోచించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, అంతేగాని ఇంకోటి కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచున్నాడు, నోటా కన్నా తక్కువ వచ్చినాయి, బరిలక్క కన్నా తక్కువ వచ్చినాయి అని మాట్లాడే ఎదవలు కొంతమంది ఉన్నారు. ఈ ఎదవలకు ఒకటే సమాధానం, ఇదే పవన్ కళ్యాణ్ వెళ్తే ఎన్ని లక్షల మంది జనం వచ్చారు, ఎన్ని వేల మంది జనం వచ్చారు మీరే చూసుకోండి. ఈ జనాన్ని ఓటు బ్యాంకుగా తయారు చేయడంలో టైం లేదు. అక్కడ 5 రోజుల ముందు నామినేషన్లు వేయించాడు. ఆ నామినేషన్లు వేసిన వాళ్ళు కూడా నామినేషన్ వేయటానికి కూడా డబ్బులు లేనటువంటి సామాన్య జనం ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల్లో మంచి క్యాండిడేట్ని తీసుకెళ్ళి వేయించాడు. ఉద్యమకారుడు ఉన్నాడు, వాళ్ళన్న నాయక్ ఎవరో సంథింగ్ అతడు సంపత్ నాయక్, ఇలా అతన్ని తీసుకెళ్ళి వేయించాడు. ఇలా అనేక మందిని. ఎలా ఉందంటే ఇది గతంలో మన పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు, పాలని నీళ్ళని వేరు చేయగలిగేది ఏదన్నా ఉందా అంటే బాబాయ్ హంసరా అనేవాళ్ళు. హంస పాలు నీళ్లు వేరు చేస్తుందంట. అలా ఇవాళ ఆ పక్కన ఉంటావా, ఆ పక్కన మందు ముండా డబ్బు అన్నీ ఉన్నాయి, ఈ పక్కన ఉంటావా అని చిరంజీవి కొడుకు పవన్ ఎవడు రామ్ చరణ్ అన్నట్టు అలా ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని నీతి నిజాయితీ దమ్ము మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి చక్కగా ప్రజలకు మేలు చేద్దామని స్వార్థం లేనటువంటి నాయకుడు పక్కన ఉంటావా, ఆ పక్కన ఉంటావా అని అడిగితే మేము డబ్బు మందు ముండా ఉన్నసాటే ఉంటామని ఒక్కొక్క నియోజకవర్గంలో మంచి చెడు విడదీస్తే మంచి అనే దానికి కూకట్పల్లిలో 39,777 ఓట్లు వచ్చినాయి, అంటే 40,000 దగ్గర. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇంచుమించు వేలల్లోనే ఓట్లు వచ్చినాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు 4 సార్లు అక్కడికి తిరిగి ఒక్కొక్కడు గెలవటానికి ఈయనకి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐల్ని ఒక్కోడికి 2 ఏర్పాటు చేసి 4 సినిమా యాక్టర్లను పంపి ప్రచారం చేయించితే అక్కడ కూడా పోటాపోటీగా వచ్చేది. అవునా కాదండి? రేపు ఇక్కడ తీసుకుపోయే పందా ఏంటో తెలుసా? జనసేన అక్కడ 8 ఇచ్చారు, ఇక్కడ 16 ఇచ్చామని టీడీపీ అంటే చెల్లదు. టీడీపీకి ధనబలం ఉంది. మీడియా పరంగా పేపర్లో మీడియాలో నీకున్న 4 ఛానల్స్లోనే నువ్వు బలంగా ఉన్నావు. పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చేసరికి నీ బలం లేదు, బలహీనంగా ఉన్నావు. స్ట్రీట్లోకి వచ్చేసరికి బలహీనం అయిపోయావు నువ్వు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి కాపులు మిగతా అన్ని కులాలు కూడా కలిసి జనసేన పార్టీతో ఇవాళ ఆయుధం లేని సైనికుల్లాగా మీ పక్కన ఉన్నారు. కాబట్టే మీ బెయిల్ కానీ ఇంకోటి కానీ ఈ జనం కానీ ఇదంతా మీరేం చేశారు? అక్కడ ఓ చిన్న ప్రాక్టికల్ చేశాడు పవన్ కళ్యాణ్. 5 అంచెల వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు, చంద్రబాబు పడ్డాడు అనడానికి నేను నిర్భయంగా చెప్పగలను. అక్కడ ల్యాబ్లో చిన్న ప్రయత్నం చేశాడు, అది ఫెయిల్ అయింది. అక్కడ ఎన్నికలు అనేది మీ కమ్మవారు ఏం చేశారు? రెడ్లకు ఓటేశారు. అక్కడ మీ రెడ్లు ఏం చేశారు? రెడ్లకు ఓటేశారు. కమ్మవారు రెడ్లకు ఓటేయాల్సిన పని ఏంటి? రేవంత్ రెడ్డి మన టీడీపీ, మన చంద్రబాబుకు డూపు, అవునా? అందుకని వాడిని గెలిపిద్దాం, మన పనులు జరుగుతాయి. అక్కడ వాళ్ళు డబ్బు వ్యాపారాలు రియల్ ఎస్టేట్లో చూశారు కానీ రియల్గా ఆపదలో పవన్ కళ్యాణ్ అనేవాడు చంద్రబాబు కోసం రోడ్డు మీద పడుకున్నాడు ప్రాణానికి తెగించి అనేది చూడలే మీరు. ఇదే పరిస్థితి
ఇది రెడ్లు ఉన్నారు, రెడ్డి గాళ్ళు వేసుకున్నారు. చానాళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రెడ్డి వచ్చాడని వేసుకున్నారు. ఇక్కడేమో అదే రెడ్లు బట్టలు కూడా తీసిపిచ్చి మొండిమలతో అనంతపూర్ ఎంపీ, హిందూపూర్ ఎంపీ మీకు చూపిస్తాడు. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టారు, కమ్మవారిని రాజకీయంగా కొట్టారు, విద్యాలయాల మీద కొట్టారు, వైద్యాలయాల మీద కొట్టారు, మీ మైన్స్ మీద కొట్టారు, వైన్స్ మీద కొట్టారు, పోలవరం కాంట్రాక్టుల మీద కొట్టారు, ఆఖరికి మీకు రాజధాని భూముల మీద కొట్టాడు. ఇన్ని కొట్టినా కానీ మీకు సిగ్గు లేకుండా మేము ఒకటి అని చెప్పి అక్కడ నిలబెట్టిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎమ్మెల్యేలకి మీరు ఓట్లు వేయలేదంటే రేపు అదే పరిస్థితి ఇక్కడ 26% ఉన్న మేము చేస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదని మేము చేస్తే మీరు ఎక్కడ ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. మాకు పోయేది ఏం లేదు, మేము ఎప్పుడో రోడ్డు ఎక్కేసాం. తాడు బంగారం బొచ్చే ఊడేది మాకు. మీకు కోటాను కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నారు, అనేక వ్యాపారాలు పోగొట్టుకున్నారు, ఇంకోటి పోగొట్టుకున్నారు. కాబట్టి రేపొద్దున మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జనసేన పార్టీని మీరు ఇచ్చిన సాట లేదు, మేము తీసుకున్న సాట గెలిపించాల్సిన బాధ్యత మీకు ఎంత ఉందో మాకు కూడా అంతే ఉంది. మా విధి మేము నిర్వర్తిస్తున్నాం. మీ ఆపదలో ఆదుకుని మీ విషయాల్లో వచ్చి అనేక విషయాల్లో మీ విధి మాత్రం మీరు నిర్వర్తించలేదు అంటానికి ఒక కాపు నాయకుడిగా చెప్తున్నా. 100% ఉదాహరణ హైదరాబాదులో జరిగింది. ఆ పరిస్థితి ఇక్కడ జరిగితే మమ్మల్ని ఏం చేయడు జగన్మోహన్ రెడ్డి, మేము దేనికైనా సిద్ధమే, మిమ్మల్నే చేసేది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎట్టయినా నష్టం వాళ్ళకే. ఒక కమ్మ సోదరి కానీ సోదరి మనులు కానీ వృద్ధులు కానీ గంట సేపు పోలింగ్ బూతుల కాడ నుంచుని వెంటిలేటర్ ఉన్నా కానీ నడవలేకపోయినా కానీ వీల్ చైర్లో వచ్చి సైకిల్ ఎక్కడ ఉందని ఓటు ఎలా వేశారో అలా ఇవాళ సైకిల్ గ్లాసు కలిసి నుంచుంది. గ్లాసుకు ఓటు వేయాలని అదేవిధంగా మీరు వచ్చి స్పందిస్తేనే రేపు మేము కూడా మీకు పనిచేసేదని పవన్ కళ్యాణ్ గారి విషయాలు కూడా పక్కన పెట్టి కాపు నాయకుడిగా చెప్తున్నా. 100% పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకాల మేమందరం ఉంటాం. కానీ ఇది మాత్రం వాస్తవం అనేది జగమెరిగిన సత్యం. ఆ తప్పు మాత్రం ఇంకోసారి చేయొద్దనేది టీడీపీ వారిని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. అక్కడ ఓడిపోయారు కదా, ఆ ప్రభావం ఇక్కడ ఉంటుందా ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి ఆనాళ్ళు ఆమరణ దీక్షలు చేసి చావుకు కూడా తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రవర్తన, ఆయన యొక్క పరిపాలన విధానం బాగోక ఇవాళ అక్కడే ఆయన్ని పక్కన పెట్టారు. నువ్వు పెట్టిన నవరత్నాలు కానీ, భూములు దబ్బటం కానీ, కాంట్రాక్టులు దోచుకోవడం కానీ, కేసుల విషయాలు కానీ, పబ్లిక్ని హెరాస్మెంట్ కానీ, మందు రేట్లు కానీ, ఇంకోటి కానీ, చెత్త పన్నులు కానీ అనేక విషయాల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా యాజ్ ఫర్ ఎంప్లాయీస్ చూసుకోండి. ఎనీ అదర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీకు సపోర్ట్ చేస్తుందా చెప్పండి? టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారా? R&B సపోర్ట్ చేస్తుందా చెప్పండి? మీరు ఏమైనా ఆర్టీసీ సపోర్ట్ చేస్తుందా? దేర్ హ్యాజ్ నో వాల్యూ, దేర్ హ్యాజ్ నో ఓటింగ్ ఫర్ ద వైఎస్ఆర్ పార్టీ. అస్సలు ఉండదండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబుతో కలిశాడో ఈ కలిసింది కూడా ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారు? వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ పెట్టారు, అవనిగడ్లో సక్సెస్ అయింది. కలిసి మీటింగ్ పెట్టారు, బందర్లో సక్సెస్ అయింది, కైకులూరులో సక్సెస్ అయింది, ముదినేపల్లిలో. ఇట్లా అన్నిటికి కూడా ప్రజల మద్దతు ఇవ్వాలి. మాకు ఏది లేదు గత్యంతరం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పనిడిసి ఇది ఇందాక చెప్పానే, ఒక పొయ్యి మీద గారెలు వండారు కట్టి పుల్లలతో. గారెలు చికెన్ కర్రీ వండారు. చికెన్ కర్రీ గారెలు తింటారా? పొయ్యిలో ఉన్న కట్టిపేడు తీసుకుని ఇలా గోక్కుంటారా? ఈ కట్టిపేడు కాలే కట్టిపేడు లాంటి వాడు జగనం.